హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. మేము బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసేసుకుంటున్నాం. స్వీట్ కార్న్తో ఏదైనా వెరైటీ చేసేసుకుందాము అని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ వలుస్తున్నాం అనమాట ఇద్దరం. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, అందుకని చెప్పి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకని స్వీట్ కార్న్తో ఏదైనా వెరైటీ చేసుకుందామని అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే స్వీట్ కార్న్ దోశ చేసుకుంటున్నాం. స్వీట్ కార్న్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. కాకపోతే ఇంకా మంచిది కదా అని ఏది ఎక్కువ తినడం మంచిది కాదు. ఇది మోడరేట్ క్వాంటిటీలో మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కానీ ఇండైజెషన్ని కాజ్ చేస్తుంది. మంచి మోడరేట్ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఇండైజెషన్ని తగ్గిస్తుంది. అలా రెండు రకాలుగా ఉంటుంది. సో ఎక్కువగా మనకి బెనిఫిట్స్ ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి మనకి ఎంత కావాలో అంత తినడం చాలా మంచిది. మెయిన్గా ఈ టైంలో కొంచెం మనకి మెమరీ పవర్ లాస్ కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ ఇలాంటివి తిన్నామనుకోండి, కొంచెం మెమరీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది అండ్ బేబీకి చాలా మంచిది. మామూలుగా మనం స్వీట్ కార్న్తో గారెలు వడలు అలా చేసుకుంటాం కదా, సేమ్ అలాంటిదే ప్రాసెస్. దీంట్లో ఏంటంటే కొంచెం పిండిని కొంచెం గరకుగా అట్లా కాకుండా ఇంకా బాగా ఫైన్గా చేస్తే కొంచెం దోశలు బాగా వస్తాయి. గడకగా ఉన్నా కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అనుకోండి మంచిగా వస్తుంది వేస్తే. కాకపోతే మనం ఎక్కువగా అప్పుడప్పుడే వేసుకుంటాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం దోశ పిండి అలాంటివి లేదంటే రవ్వ అట్లా కలిపామనుకోండి, ఈజీగా వస్తాయి, బాగా వస్తాయి దోశలు. మామూలుగా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వస్తాయి. ఇవి కొంచెం స్టీమ్ మీద ఉడికాయి అనుకోండి ఇంకా బాగుంటుంది వాటి టేస్ట్. అందుకని చెప్పి మేము ఏం చేస్తాము అంటే పైన లిడ్ పెడతాము, కొంచెం హోల్ ఉన్నది ఉంటుంది కదా లిడ్ ఇలా. సో ఇలాంటివి పెట్టామనుకోండి స్టీమ్కి లోపల బాయిల్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. దాని న్యూట్రియంట్స్ కూడా మంచిగా రీటైన్ అవుతాయి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మంచిగా వస్తాయి ఆయిల్ లేకపోయినా కానీ. కాకపోతే ఫస్ట్ దోశ మాత్రం కొంచెం అటు ఇటుగా వస్తుంది. నార్మల్గా అయినా అంతే కదా, నార్మల్ దోశలైనా కానీ ఫస్ట్ దోశ కొంచెం పాడైపోతుంటుంది, నెక్స్ట్ నుంచి అన్నీ బాగా వస్తాయి. అలాగే ఇది కూడా అయింది ఈరోజు. మనం ఎలాగైనా సరే ఈ టైంలో ఖచ్చితంగా వెయిట్ పెరుగుతూనే ఉంటాము. మనం ఎంత తిన్నా కానీ బేబీకి వెళ్ళగా మనకు కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం కూడా వెయిట్ పెరుగుతూనే ఉంటాము. మరీ బాడీలో ఏముండట్లేదు, వామిటింగ్స్ అయినప్పుడు అలా తగ్గడం అది కామనే. కానీ తర్వాత మనకి బాడీకి పడుతుంది అన్నప్పుడు ఇంకా మనం కూడా వెయిట్ పెరుగుతూనే ఉంటాం కదా. సో మనకన్నా కూడా బేబీ వెయిట్ పెరగడం చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్రోత్ స్కాన్లో అవి చెక్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇంకా ఎంత పెరగాలో ఆలోచించుకుంటూ మనం పెరగడం కన్నా బేబీ వెయిట్ ఎంత పెరిగితే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది అనేది కొంచెం అది ఆలోచించుకుని ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ అది కంపల్సరీ తీసుకుంటూ ఉంటే ఇద్దరికీ బెనిఫిషియల్గా ఉంటుంది. బేబీ వెయిట్ బాగా మెయింటైన్ అవుతూ ఉండాలంటే నేను మాత్రం ఏం తీసుకున్నాను అంటే కంప్లీట్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నాను. పల్సెస్ ఎక్కువ తినడము అండ్ స్ప్రౌట్స్ అవి ఉన్నాయి కదా, స్ప్రౌట్స్ తినడము, కాబూలీ చనా, మామూలు చనా ఇవి ఉడకబెట్టుకుని తినడము, ఇంకా పన్నీర్, కొంచెం చీజ్. అంటే చీజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మంచి చీజ్ని చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ కార్న్ తిన్నాను, సోయా చంక్స్ ఇలాంటివి తిన్నప్పుడు నాకు వెయిట్ బాగా పెరిగాను. అంటే నాకే తెలిసిందనమాట, నేను చూడ్డానికి వెయిట్ పెరిగినట్టేం లేను, కాకపోతే బాగానే పెరిగాను. ఎంత పెరగాలో అంత బాగా. అంటే నేను ఇది కావాలని ఈ డైట్ ప్రిపేర్ చేసుకుని ఇది తిన్నది ఏం కాదు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా. కాకపోతే డాక్టర్ అడిగేవారు ఒకసారి, అంటే నేను స్కాన్ రూమ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు స్పెషల్ డైట్ ఏమైనా తీసుకుంటున్నారా అని చెప్పి అడిగేవాళ్ళు. లేదు నార్మల్ డైటే తీసుకుంటున్నాను అని చెప్పాను వాళ్ళకి. ఏం తీసుకుంటున్నారు చెప్పండి అని అడిగారు అనమాట అప్పుడు. అంటే ఎందుకు అని అంటే మీరు వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నారు, ప్లస్ బేబీ వెయిట్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది, కాకపోతే చూడ్డానికి మాత్రం వెయిట్ పెరిగినలాగా అట్లా ఏం అనిపించట్లేదు, బాగుంది ఈ ప్రాసెస్, గ్రోత్ ప్రాసెస్ బాగుంది అని చెప్పి అన్నారనమాట. నేను వాంటెడ్గా ఏదో డైట్ చార్ట్స్ ప్రిపేర్ చేసుకుని అలా చేయకపోయినా కానీ నేను బాగా ఫాలో అవుతున్నాను డైట్ను అని చెప్పి నాకు భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా అన్నప్పుడు. నేను బీట్రూట్ జ్యూస్ తాగడమే చాలా గ్రేట్. అందులోనూ బీట్రూట్తో పాటు ఇందులో కొన్ని పాలు కూడా యాడ్ చేసామన్నమాట. అందుకని తాగడానికి చాలా కష్టపడుతున్నాను అప్పటి నుంచి. కలర్ బాగుంది, మంచి కనిపిస్తుంది. ఇక్కడ వెనకాల స్టాండ్ ఉంది కదా, సేమ్ కలర్ కనిపిస్తుంది. な ちゃりんか కొంచెం ఎక్కువ లేవు. な ちゃりんか కొంచెం 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 な చా
అంతే. బీట్రూట్ కూడా అందరికీ పడదు కదా, కొంతమందికి ఏంటంటే కొంచెం బీట్రూట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోగానే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, కొంతమందికి డయేరియా వస్తుంది. అందుకని చెప్పి డైరెక్ట్ ఈ టైంలో స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి స్టార్ట్ చేయకుండా కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలో స్టార్ట్ చేసి మనకి బాడీకి పడుతుంది అన్నప్పుడు అప్పుడు ట్రై చేస్తే బెటర్. లేదంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు అంటే ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనకి అది ఏ పెయినో అర్థం కాదు. అనవసరంగా అలాంటి రిస్క్ తీసుకునే కన్నా మోడరేట్ క్వాంటిటీస్లో లేదంటే దానికన్నా తగ్గించి కూడా తీసుకుంటే చాలా బెటర్. నేను వీడియోలో డైరెక్ట్ మాట్లాడడానికి ఎంత ట్రై చేస్తున్నానో అసలు, కాకపోతే అస్సలు వీలవ్వట్లేదు. ఒకవైపేమో కన్స్ట్రక్షన్ సౌండ్స్, ఒకవైపేమో క్రాకర్స్ సౌండ్స్, ఇంకో వైపేమో వెహికల్స్ సౌండ్స్, అన్నీ కలిపి అసలు నన్ను మాట్లాడనీయకుండా చేసినాయన్నమాట. ఎంత డోర్స్ క్లోజ్ చేసినా కానీ అసలు ఆ సౌండ్స్ ఇంటెన్సిటీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. బీట్రూట్ జ్యూస్లో యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేసాము అండ్ ఆ తర్వాత కొన్ని పాలు కూడా యాడ్ చేసాము. అందుకని చాలా కష్టంగా ఉంది నాకు పాలు యాడ్ అయ్యేప్పటికి. అందులో మార్నింగ్ స్వీట్ కార్న్ దోశ కోసం చేసుకున్నాం కదా, సో అదే టైంలో కొంచెం స్వీట్ కార్న్ పక్కన పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొన్ని తిందాంలే అని చెప్పేసి తీసుకున్నాను పక్కకి. అండ్ అలాగే దీంట్లో ఉప్పు కారం చల్లాను అంతే. దీంట్లో మసాలాలు అలాంటివి కూడా ఏమీ లేదు. నాకు జనరల్గానే అంతగా మసాలాలు అవి నచ్చవు. కొంచెం తక్కువ క్వాంటిటీస్లో వేసుకుంటాం, మరీ ఎక్కువగా దేంట్లోనూ మసాలాలు వేయడం ఇష్టం ఉండదు. సో మొత్తానికైతే ఇంకా స్వీట్ కార్న్ తినేసాను ఆ రోజు ఈవినింగ్కి. నా ఫోన్లో ఇంకా 4 minutes వచ్చేంత స్పేస్ మాత్రమే ఉంది, అంతకు మించి లేదు. అందుకని ఇంకా అప్పుడు నేను ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఫోన్ నుంచి డేటా అంతా. చాలా రోజులైంది తీద్దాం అనుకుంటూ ఉన్నా, కానీ ఎప్పుడు వీలవ్వట్లేదు. మొత్తానికి ఈరోజు కూర్చుని ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసాను. మొత్తానికి ఫోన్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఈ టైంలో పాలకూర ఇలాంటివి లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. నాకు చుక్కకూర కానీ తోటకూర ఇలాంటివి బాగానే ఉన్నాయి, అంటే స్మెల్ అంతగా తెలియట్లేదు తింటున్నప్పుడు. కానీ పాలకూర తింటున్నప్పుడు మాత్రం అసలు స్మెల్ భరించలేకపోతున్నాను, అది అంటే తినలేకపోతున్నాను. అది స్మెల్ రాగానే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఈసారి ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నామంటే పాలకూరని మిక్సీ పట్టేసి, సో అది ఇంకా మెత్తగా అయిపోతుంది కదా, దాన్ని చపాతీలోకి అలా యాడ్ చేద్దాము అనుకున్నా. చపాతీ చేసేటప్పుడు డైరెక్ట్ దాంట్లోకి, అప్పుడైతే ఎక్కువగా తెలియదు కదా మనకి స్మెల్. అందుకని చెప్పి అలా ట్రై చేద్దాము అనుకున్నా ఈసారి. ఫుడ్ సప్లిమెంట్స్ రెండు ఇంపార్టెంటే కదా. ఫుడ్ తీసుకుని సప్లిమెంట్స్ నెగ్లెక్ట్ చేసినా కానీ, సప్లిమెంట్స్ తీసుకుని ఫుడ్ నెగ్లెక్ట్ చేసినా, ఏది చేసినా కానీ మన బాడీకి కరెక్ట్గా సరిపోదు న్యూట్రియంట్స్. మొత్తం సప్లిమెంట్సే మన బాడీకి ఇవ్వలేవు, మొత్తం ఫుడ్ మాత్రమే బాడీకి ఇవ్వలేదు అన్ని న్యూట్రియంట్స్. ఇదేమో చాలా ఇంపార్టెంట్ బాడీకి, అందులోనూ మెయిన్గా ఈ టైంలో. అందుకని చెప్పి ఏదోలాగా బాడీకి పట్టించాలి అని చెప్పి రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నా. నాకు పాలకూర పప్పు అంటే ఎంత ఇష్టం ఉండేదో, ఈ టైంలో కూడా బాగా తినొచ్చులే నేను అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఈ టైంలో అయితే అస్సలు పడట్లేదు, ఆ స్మెల్ చూస్తేనే నచ్చట్లేదు. ఏం చేస్తాను, ఇంకా ఏదోలాగా ట్రై చేస్తూనే ఉన్నా ప్రతిసారి. ఈవినింగ్ కొంచెం పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాము. సో ఆ రోజు వీకెండ్ కాబట్టి అసలు ఏమి ట్రాఫిక్ లేదు, ఎంత హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళేసి వచ్చాము. అండ్ అలాగే ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు ఒకటి చిన్న లేక్ ఉంటుందన్నమాట, వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకని అక్కడైతే స్లోగా వెళ్తాం అటువైపు నుంచి వెళ్ళినప్పుడు. ఈవినింగ్ టైంలో ఇంకా నాకు ఫుల్ హెవీగా అనిపిస్తుంది అన్నమాట డిన్నర్ చేద్దాము అని అంటే. అందుకని నేను ఏం చేశానంటే శాండ్విచ్ తెప్పించుకున్నాను. ఈ శాండ్విచ్ కూడా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, బ్రెడ్, వీట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, ఇవి ఇంకా మైదాతో చేసినవి అన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి నేను మైదా అయితే మామూలుగానే తినను ఫస్ట్ నుంచి అయినా కానీ, ఓన్లీ హోల్ వీట్ బ్రెడ్ మాత్రం తెప్పించుకుంటాను, బ్రౌన్ బ్రెడ్ అలాంటివి. సో హోల్ వీట్ బ్రెడ్తో ఉంటాయి అన్నమాట కొన్నిట్లో. అందుకని అవి సెలెక్ట్ చేసుకుని అవి తెప్పించుకున్నప్పుడు. ఈ టైంలో అయితే బర్గర్స్ కానీ పిజ్జాస్ ఇలాంటివి అయితే ఏం తినలేదు. ఇదైతే హోల్ వీట్ బ్రెడ్ కాబట్టి అందులోనూ కొంచెం శాండ్విచ్లో ఇది చీజ్ కూడా ఉందన్నమాట. ఇది కూడా మంచి చీజే. అవన్నీ చూసుకుని తెప్పించుకున్నాను. సో ఒకసారి ముందు తెప్పించుకున్నాము, అది బాగుంది అని అన్నప్పటికీ ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడప్పుడే తింటాం కాబట్టి ఓకే.